ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలసలో డయేరియా ప్రబలింది. అతిసారం కేసులు మరింతగా పెరిగాయి. గ్రామంలో 10 మంది అస్వస్థతకు గురయ్యారు. టెక్కలి ఆసుపత్రిలో 8 మందికి చికిత్స కొనసాగుతోంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తాళ్లవలస గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా తాళ్లవలసలో డయేరియా కట్టడి వైద్యాధికారులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో ఉన్నాము. ఇదే గ్రామంలోనే అతిసార సమస్యతో ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే 9 మంది ఈ గ్రామస్తులకి తీవ్ర అతిసార లక్షణాలు, వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పొందినటువంటి పరిస్థితి ఉన్నాయి. వీళ్ళందరినీ ఏదైతే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు, వైద్య శిబిరంలో వీళ్ళందరికీ కూడా వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక మహిళ వృద్ధురాలకి అతిసార లక్షణాలతో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ గ్రామంలో ఏదైతే పారిశుద్ధ్య సమస్య, మరోవైపు ఏదైతే ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్య కారణంగానే ఇలా ఈ అతిసారం ప్రబలిందనేటటువంటి ప్రాథమికంగా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తూ మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు మీ గ్రామంలో ఏం జరుగుతుంది? మాకు నీరు ప్రాబ్లంలో ఉంది. అది కిడ్నీలు, ముడుకులు నొప్పులు ఇవన్నీ వచ్చేస్తాను. మన జ్వరాల సగం వచ్చాను నెల కిందట. ఇప్పుడు ఊరికి ఆరోగ్యం లెవెల్ లేదు. ఇప్పుడు ఈ ఇరసనాలు ఇది నీరు ప్రాబ్లం మాకు ఉంది. అది నీరు వల్లే మాకు వీటి గురించి అంత బాధపడి పట్టించుకోవడం లేదు. బాబు చెప్పండి, ఏంటి అసలు ఏం జరుగుతుంది ఊర్లో? ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉంది, ఏంటి, ఏమవుతుంది? అది గ్రామం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం. మా గ్రామంలో కొద్దిగా వాటర్ ప్రాబ్లం వల్ల దీనివల్ల కొద్దిగా డిఫరెన్స్ అయ్యి ఒక తమ్మండూరు హాస్పిటల్లో ఉన్నారు. ఒక ఆయన చనిపోయాడు. మా ఊరి పరిస్థితి బాగోలేదు. తమ్మండూరు హాస్పిటల్ ఉన్నారు. ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ ఉన్నది, ఇక్కడ తాళ్లవలసలోనే. ఓకే, ఇది మనం చూడొచ్చు. ఏదైతే ఈ తాళ్లవలస గ్రామంలో ప్రస్తుతం అయితే ఇటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు పంచాయతీరాజ్ అధికారులతో పాటు గ్రామంలో మొత్తం కూడా సర్వే జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది ఏంటి అనే విషయంలో మొత్తం కూడా ఏదైతే రక్త నమూనాలు సేకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం అయితే తాళ్లవలసలో మనం చూస్తున్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, టీవీ, శ్రీకాకుళం.